ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినము ప్రభువా, మేమందరము కలిసి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇదిగో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మాభిషేకముతో నింపి ఈ కార్యక్రమం అంతటిని నాయన పరిశుద్ధాత్ముడా మీ శక్తి కలిగిన హస్తములు సమర్పిస్తూ మీరే నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రండి మనం అందరం కలిసి ప్రభువును ఆరాధించుకుందాం. ఈ మదర్స్ డే సందర్భంగా మనం అందరం దేవుని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు యేసు దేవుడు అనే కీర్తన పాడుతూ మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేసుకుందాం. మనమందరం చప్పట్లు కొడుతూ మనమందరం కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ, కాలాలు మారిన కరిగిపోని ప్రేమ. కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ, ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ఏ లోకము లేనిది యేసు ప్రేమ. ఏ బదులాశించనిది యేసు ప్రేమ. తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అందరూ కలిసి ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. మనమందరం కలిసి చప్పట్లు కొడుతూ మనమందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం.
పర్వతాలు తొలగిపోయినటువంటి యేసయ్య ప్రేమ, పాపులని చూడక దరి చేర్చినటువంటి ప్రేమను గురించి మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాం. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని చూడక దరిచేర్చు ప్రేమ. పర్వతాలు తొలగిపోని ప్రేమ, పాపులని చూడక దరిచేర్చు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ. ప్రేమా ప్రేమా ఏ లోపము లేనిది యేసు ప్రేమ. స్తోత్రం. ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. అందరూ కలిసి ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు. ప్రేయసి కన్నా ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణానికి ప్రాణమిచ్చిన నిజ స్నేహితుడు. అవును తండ్రి, ప్రాణానికి ప్రాణమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, పాలించే దేవుడు మన యేసు దేవుడు. కనుక మనం అందరం కలిసి ఈ కీర్తన పాడుతూ ప్రభువును గణపరుచుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేద్దాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. అందరూ కలిసి ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేద్దాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. స్తోత్రం. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవునికి మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దామా? Praise the Lord. Hallelujah. స్తోత్రం. తల్లిదండ్రుల కన్నా తాతయ్యైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా తాతయ్యైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధాన. స్తోత్రం. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించగా ఆహా
చప్పలు కొడుతూ కలిసి పాడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చిన దేవుడు, తోడు నీడగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, సంతోషమే అందరూ కలిసి దేవునికి మహిమ. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే. అందరూ చప్పలు కొడుతూ నాట్యం ఆడుతూ మనం అందరం కలిసి ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందం. అందరూ కలిసి ఆహా ఎంతెంతో ఆనందమే, ఆహా ఎంతెంతో ఆనందమే, ఆహా ఎంతెంతో ఆనందమే, ఆహా ఎంతెంతో ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలమంతా మనను కాచి కాపాడి ప్రతి కష్టకాలములు కూడా ప్రభు మనల్ని గుర్తించి మనకున్నటువంటి సమస్త బాధలు తొలగిస్తున్న దేవుడు, కన్న తల్లి వలె మనల్ని లాలించి ప్రేమించి తన కాగుటిలో భద్రపరుచున్న దేవునికి మన చేతుల్లో పైకెత్తి కళ్ళు మూసుకొని, కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చు నా ప్రియుడవు, నీకే ఆరాధన ప్రభు అని ఎక్కడి వారం అక్కడ మనమందరం కలిసి ఈ ఆరాధన దినంలో మనమందరం దేవుని ఆరాధన చేసుకుందాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. పాడదామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. యేసయ్యా కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమందరం గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ రలందర్ రబల శకులుంది రబరవస్యా. హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. తండ్రి నీకు స్తోత్రం, చేయబడివని దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని కాచి కాపాడుచున్న మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ యేసయ్యా. పరిశుద్ధుడైన మా తండ్రి, కన్న తల్లి చేర్చున్నట్లు మమ్మల్ని ప్రభువా ఈ భయంకరమైన విపత్కర దినములలో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి స్తోత్రాలు నాయన. నీ కౌగటిలో భద్రపరుస్తున్నావయ్యా, నీ చెయ్యి పట్టి నడిపిస్తున్నావు. ఎన్నడు ఎడబాయి నీ చెయ్యి కాపుదలలో ప్రభువా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించే యోగ్యత నాయన కృపను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఇటు ఈనాడు ప్రభా జరిగేటువంటి ఆరాధన కార్యక్రమం అంతటి ద్వారా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ కౌగిలి చాపమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ చెయ్యిని ప్రభు వారికి అందించమని ప్రార్థిస్తున్నాము స్వామి. నీ తోడు నీడ నీ కంచె కాపుదల మాకు అనుగ్రహించి నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి ఈనాటి ఆరాధన ద్వారా మీరే కేవలం ఘనత మహిమ ప్రభావములు పొందవలసిందని యేసుక్రీస్తు నామమున వేడుకుని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి రాక్ సంఘ సభ్యులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచు ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సంఘ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మరి ప్రత్యేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మీకు అందరికీ కలగాలని దేవుని సేవకులుగా మేమందరము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వస్తున్నాం. ఈ సమయంలో రాక్ సంఘ సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన్ కుమార్ అయ్య గారు వచ్చి దైవర్తమానం అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తున్నాను. మీ నిమిత్తము అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, మంచి ఆయురారోగ్యములు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, స్త్రీ అనేటువంటి పదము చాలా అద్భుతమైనటువంటి పదం. స్త్రీగా ఉండేటువంటి బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు పెట్టాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో స్త్రీ యొక్క స్థానం ఏ రీతిగా ఉండాలో మనము దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ యొక్క పాత్ర చాలా ఉన్నతంగా మనకు కనపడుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ స్త్రీ పట్ల ఎంత ఉన్నతంగా ఉందో అది దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ఆధిక్యత కానివ్వండి, ఆ స్త్రీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు కానివ్వండి, ఆ స్త్రీ ద్వారా ఆ కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడతాదో ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, స్త్రీ ఆధ్యాత్మికంగా భక్తి కలిగినదిగా గనుక ఉన్నట్లయితే ఆ స్త్రీ యొక్క కుటుంబము కూడా అదే రీతిగా దైవభక్తి కలిగినటువంటి కుటుంబముగా ఉండడానికి అవకాశం కలుగుద్ది. కాబట్టి స్త్రీ దేవునిలో ఎదగాలి, స్త్రీ భక్తిలో ఎదగాలి. ఆ రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగిన స్త్రీగా గనుక ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఉన్నట్లయితే దేవుడు ఆ కుటుంబం పట్ల ఏదైతే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం అయితే ఆయన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా సొంతం చేసుకోవడానికి దేవుని యొక్క మహాకృప ఆ కుటుంబం మీద ఉంటుంది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ స్త్రీ గనుక భక్తి లేకుండా ఉన్నట్లయితే, స్త్రీ గనుక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో లేకపోతే ఆ కుటుంబము పతనమైపోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల అంటే దైవికమైనటువంటి భయం, దేవుడంటే భయం, అలాగే ప్రార్థనా జీవితం, దేవుని యొక్క వాక్యమును కలిగినటువంటి వారిగా ఇది ఆ స్త్రీలో గనుక ఉన్నట్లయితే, ఆ తల్లిలో గనుక ఆ కుటుంబంలో ఉన్నట్లయితే, ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబము కూడా ప్రార్థన చేయడం, ఆ తల్లి వాక్యం చదువుతున్నప్పుడు ఆ కుటుంబస్తులను కూడా వాక్యం చదివించటం,
ఆ రీతిగా దైవభక్తి అనేటువంటిది ఆ కుటుంబంలో కనపడడానికి, ఆమె పిల్లల్లో కనపడడానికి, ఆమె యొక్క భర్తలో కనపడడానికి ఆ స్త్రీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆ స్త్రీ కనుక భక్తి లేనిదిగా ఉంటే, దేవుని యొక్క మందిరం అంటే ఆసక్తి లేకపోతే, దేవుడంటే భయం లేకపోతే, ఆ కుటుంబంలో కూడా అదే పరిస్థితులు ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, స్త్రీ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. దేవునికి సన్నిహితమైనటువంటి సహవాసంలో ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము కూడా దేవునితో సహవాసములో ఉండడానికి అవకాశము కలుగుతుంది. దేవుడు ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఆ ప్రణాళికను గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తాం కదా. దేవుడి లోకానికి రావడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఏంటంటే, స్త్రీ ద్వారా దేవుడు ఈ లోకములో జన్మించుట, లోకరక్షకునిగా ఆ కన్య మరియ గర్భాన్న యేసయ్య జన్మించటం అనేది, ఆ స్త్రీని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మనం గమనించినట్లయితే, స్త్రీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో దేవుని బిడ్డరా కొంచెం మనం గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు లోకములో జన్మించడానికి స్త్రీని ప్రత్యేకముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సృష్టిలో మనం చూసినప్పుడు, దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదామును మట్టి నుండి తీసి చేశాడు. కానీ అవ్వమ్మను చేయడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ఆ అవ్వమ్మను చేసినటువంటి విధానం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి, ఆయన శరీరములోని ఆ ప్రక్కటెముకలో నుండి దానిని తీసి ఆ స్త్రీగా ఆయన ఏర్పాటు చేసిన, లేకపోతే సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము మట్టి నుండి తీయబడి మనిషిగా చేయబడ్డాడు. కానీ హవ్వమ్మ అయితే ఆమె శరీరము నుండి తీయబడినటువంటి దానిగా చాలా ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆమెపై ఆయన కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి ఆమె పట్ల ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి తల్లి గమనించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఆ సృష్టిని చూసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అనుకుంటూ వస్తూ, మరలా ఆ స్త్రీ యొక్క అవిధేయతను బట్టి దేవుని బిడ్డలారా, తాను చేసినదంతా కూడా ఒక దినాన్న అది శపించబడిపోయింది, అది చెడుగా మార్చబడిపోయింది. దానికి కారణం కూడా ఎవరు అనంటే, ఆ స్త్రీ దేవుని యొక్క మాటకు అవిధేయత కనపరిచి ఆ రీతిగా దేవుడు చేయొద్దన్న పని చేసింది. కాబట్టి మరలా ఆ స్త్రీ ద్వారానే ఈ భూమి అంతా కూడా నాశనమైపోయింది, లేకపోతే శపించబడింది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మానవుడు ప్రతి దానికి వ్యతిరేకంగా మారిపోయాడు. ప్రతి దాని మధ్యలో ఇరుక్కుపోతున్నాడు. అనేకమైన ఇబ్బందులతో జీవించవలసినటువంటి పరిస్థితులు మానవ జీవితంలోనికి వచ్చేసాయి. కారణం స్త్రీ. కారణం దేవుడు చేయొద్దన్న పని, దేవునికి అవిధేయతగా వారు మార్చబడడం వల్ల దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మానవుని యొక్క జీవితంలోనికి వచ్చేసాయి. దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? మానవుడు తలదించుకుని బ్రతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తలమానికంగా చేసినటువంటి దేవుడు ఈ మానవుడు తల దించుకునేటువంటి పరిస్థితి తనకు తానుగానే తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, స్త్రీని దేవుడు ఏర్పాటు చేశాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు. అయితే ఆయన కార్యక్రమాలన్నీ కూడా, ఆయన ప్రణాళిక అంతా కూడా ఆ స్త్రీ యొక్క అవిధేయత వలన అవన్నీ కూడా పాడైపోయినటువంటి, తల్లకిందులైపోయినటువంటి పరిస్థితి మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, స్త్రీ ద్వారా లోకానికి సంక్రమించినటువంటి ఆ శాపమంతటిని మరలా తీసివేయడానికి, నిర్మూలించడానికి దేవుడు చేసినటువంటి మరొక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, ఆ స్త్రీనే దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ స్త్రీ ద్వారా
ఈ లోకానికి రక్షకుడిగా యేసయ్య ఆయన జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో స్త్రీ ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో, అలాగే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబంలో ఆ స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో దయచేసి స్త్రీలందరూ కూడా, తల్లులందరూ కూడా గమనించవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ స్త్రీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక చూడండి మరలా ఎంత గొప్పగా ఉందో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడు ప్రతి వారిని దీవించాలని, దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక. దేవుని యొక్క వాక్యంలో నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునికి సన్నిహితముగా జీవించినటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి స్త్రీలు అనేక మంది వారి కుటుంబాన్ని వారు నిర్మించుకున్నటువంటి విధానం, వారి యొక్క కుటుంబాన్ని పోషించినటువంటి విధానం, అలాగే దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆ బిడ్డలను, వారి యొక్క సంతానమును దేవుని యొక్క భక్తిలో పెంచితే ఎంత అద్భుతమైనటువంటి కుటుంబముగా, ఎంత ఆశీర్వాదమునకు వారసులుగా వారు మార్చబడతారో దానిని గుర్తించినటువంటి స్త్రీలు, వీరందరూ కూడా బైబిల్లో మనం వారిని చూడగలుగుతా ఉన్నాం. చూడండి, బైబిల్లో హన్నా అనేటువంటి ఆ స్త్రీ, ఆమె గొప్ప ప్రవక్తకు తల్లిగా ఉందామె. ఆ కుమారుడు గొప్ప ప్రవక్తగా ఎలా మార్చబడ్డాడు? ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డను పెంచినటువంటి విధానం, దానికి ముందు ఆ తల్లి దేవుడంటే ఎంత భక్తి కలిగిందో, ఎంత విశ్వాసము కలిగిందో, ఆయన పట్ల ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఆమె జీవించిందో దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, ఆ రీతిగా నువ్వు ఉండాలంటే ముఖ్యంగా ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. హన్నా ఒక దినాన గొడ్రాలు, ఆమెకు సంతానము లేదు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళింది. ఆ మందిరములో ఆమె చేసినటువంటి పని ఏంటంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు చూసి తన యొక్క కష్టాన్ని దేవునికి చెప్పుకుందండి, తన యొక్క బాధను దేవునికి చెప్పుకుంది, తనపై ఉన్నటువంటి నిందను, హేళన, అవమానము, దీనంతటిని కూడా ఆమె దేవుని సన్నిధిలో ఉండి ఆమె దేవునికి మొరపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమె ఏం చెప్పిందో తెలుసా? ప్రభువా, నీవు గనుక నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తాను ప్రభువా, నీకే నేను ఇచ్చేస్తాను అనే రీతిగా ఆమె ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ప్రార్థన విన్ని సమూయేలు అనేటువంటి బిడ్డనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ దేవాలయంలో దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలీకి ఆయన చేతిలో పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సమూయేలు గొప్ప ప్రవక్తగా దేవుని సన్నిధిలో ఆయన పెరిగాడు కాబట్టే ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన వర్ధిల్లాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అతన్ని బట్టి ఆ దేశం అంతటా కూడా దైవ భయము ఉండెను అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ బిడ్డలు దేవుని యందు వర్ధిల్లాలి అనంటే, ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే, నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా, నీ బిడ్డల ద్వారా నీ యొక్క ప్రాంతము కూడా దేవుని యందు వర్ధిల్లాలి అనంటే, దేవుని యొక్క ఆశీర్వాదపు వారసులు కావాలి అనంటే, అది నీ మీదే ఉంది. ఆ బాధ్యత నీదే. నిన్ను బట్టే దేవుని బిడ్డలారా, హన్నాను బట్టి ఏ విధంగానైతే తన కుమారుడైనటువంటి సమూయేలు దైవ భక్తిలో పెరిగి గొప్ప ప్రవక్తగా మార్చబడి ఆ ఊరంతటికి కూడా దేవుని అందలి భయభక్తులు నేర్పించాడో, గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఆయన దేవుని యందు ఆశీర్వదించబడ్డాడు. నీ కుటుంబము, నీ యొక్క సంతానం, అమ్మా, దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు నీ కుటుంబం వైపు చూస్తూ ఉన్నాడు. మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడాలి. దైవికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా వారు ఉండాలా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉండాలంటే ఆ కుటుంబంలో తల్లి స్థానం
దేవుని బిడ్డలారా, భార్య స్థానము ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి మీరు గమనించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ కుటుంబంలో నీ యొక్క పాత్ర, నీ రెస్పాన్సిబిలిటీ అది చాలా ఉన్నతమైంది, అది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అట్టి బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. కుటుంబ పోషణ కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబాన్ని కట్టుకోవడం విషయంలో కానివ్వండి, ఆ జ్ఞానము పొందుకునే విషయంలో కానివ్వండి, అవన్నీ కూడా దేవుడు నీ మీద ఇచ్చాడు, నీ కొరకు ఇచ్చాడు. నీవే దానిని పొందుకోవాలి. ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్నటువంటి కుటుంబముగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హన్నా చిన్న సమూయేలుకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులను గురించి ఆ చిన్నప్పుడు కథలుగా ఆమె చెప్పిందంట. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించిందంట. చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన నేర్పించిందంట. దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఆయనకు నేర్పించిన దాని వలన దేవుడంటే ఎవరో, ఆ దేవుని గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఆయన గ్రహించడానికి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి, దేవుని యొక్క వాక్యానుసారంగా అతడు జీవించడానికి ఆ దేవుని యొక్క వాక్యము, అలాగే దేవుని వాక్యములో ఉన్నటువంటి అనేక మంది, ఇందాక నేను చెప్పాను కదా, ఈ భక్తులందరి గురించి కూడా ఆ చిన్న సమూయేలుకు చిన్నప్పుడే తన తల్లి అయినటువంటి హన్నా ఆమె నేర్పిస్తూ వచ్చింది, ప్రార్థన నేర్పిస్తూ వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉండేటట్టుగా ఆమె ఆ బిడ్డను పెంచుతా వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డరా, సమూయేలు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తి పెరుగుతూ ఉన్నప్పుడే ఒక అద్భుతమైనటువంటి వ్యత్యాసము కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి కనబడుతున్నాడనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగే పెనిన్నా విషయానికి వచ్చేటప్పటికి ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ ఆమె ఆ పిల్లల్ని పెంచుతున్నటువంటి విధానం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎంతసేపు కూడా పిల్లలు పోట్లాడుకోవడం, గొడవలు చేసుకోవడం, కొట్టుకోవడం, ఈ రీతిగా ఆ పెనిన్నా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ, ఆ పిల్లలు పొట్లాడుకోవడం, గొడవలు చేసుకోవడం, ఇవన్నీ కూడా. ఇక తల్లికి చాలా కోపం వచ్చేసి ఆ తల్లి వారిని కొట్టేదంట. ఆ ఇంటిలో, సమూయేలు ఉన్నటువంటి ఇంటిలో, హన్నా ఉన్నటువంటి ఇంటిలో అక్కడ పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ దైవికమైనటువంటి భయంతో సమూయేలు పెరుగుతున్నాడు. ఏ విధమైనటువంటి కోపతాపాలు ఇవేమి కూడా అక్కడ ఉండడం లేదు, మనస్పర్ధలు ఉండడం లేదు. కానీ పెనిన్నా గృహంలోనికి వచ్చేటప్పటికి దేవుని బిడ్డరా, అక్కడ ఆ తల్లి తన బిడ్డల్ని పెంచుతున్నటువంటి విధానం కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అంత బాగున్నట్టుగా మనకి కనిపించటం లేదు. సమూయేలు ఆ పెనిన్నా పిల్లల్ని కలుసుకున్నప్పుడు, వారిని చూసినప్పుడు ఎప్పుడూ వారు కొట్టుకోవడం, గొడవలు పడడం చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు అంట చాలా ఆశ్చర్యపడేవాడంట. ఎందుకో తెలుసా? నా తల్లి ఎప్పుడు కూడా ఈ విధంగా నన్ను కొట్టలేదే, ఎప్పుడు కూడా నేను ఎవరితో గొడవ పడలేదే అనే రీతిగా దేవుని బిడ్డలారా ఆయన ఆశ్చర్యపోయేవాడు వారిని చూసినప్పుడు. అంతేకాదండి, తన తల్లి అయినటువంటి హన్నా కూడా చాలా సందర్భాల్లో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదంట. ఏదో రకంగా వారి దగ్గరికి వెళ్లకుండా ఈ సమూయేలును తన ఇంటిలోనే ఉంచేది, ఏదో ఒకటి చెప్పి. దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కీర్తనలు, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. నీ బిడ్డలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, నీ కుటుంబంలో ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంది, ప్రశాంతత ఉందా, నెమ్మది ఉందా, లేకపోతే కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలేనా? దయచేసి ఒకసారి ఆలోచన చేయి. ఉదయాన్నే లేచినప్పటి నుంచి కూడా మరలా రాత్రి వరకు ఎప్పుడు కూడా గజిబిజి, ఎప్పుడు కూడా టెన్షన్, ఎప్పుడు కూడా గొడవలే, నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఈ రోజున అనేక కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి లేదంటారా చెప్పండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, సాయంత్రం పూట కుటుంబ ప్రార్థన జరిగేది. పెనిన్నా బిడ్డలు వారు ప్రార్థనకు వచ్చేవారు కాదంట, పెనిన్నా కూడా వచ్చేది కాదు. అందుచేతనే ఆమె బిడ్డలు కూడా బహుశా వచ్చేవారు కాదు. కాబట్టి ఆమె వస్తే పిల్లలు వచ్చేవారు, కానీ ఆమె కూడా రావడం లేదు అని అంటే ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ఎంత ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ కుటుంబంలో స్త్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీవు భక్తిగా ఉంటే నీ కుటుంబం భక్తిగా ఉంటుంది.
నీవు ప్రార్థనా పరురాలుగా ఉంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివేదానిగా ఉంటే నీ కుటుంబంలో దేవుని వాక్యం ఉంటుంది. నీవు దేవుణ్ణి ఆరాధించేదానిగా, నీవు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి తాపత్రయపడేదానిగా నువ్వు ఉంటే నీవు మందిరానికి కూడా సకాలములో ఆ సమయానికి ముందే నువ్వు అక్కడ ఉంటావు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం నువ్వు మిస్ అవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి. కానీ ఈ రోజున ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది తల్లులు దేవుని మందిరములో దేవునిని ఆరాధించే సమయంలో ఉంటున్నారు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఆరాధన మధ్యలో కానీ ఆరాధన అయిపోతున్న సమయంలో చాలా కుటుంబాలు వస్తూ ఉంటాయి. చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఏదో ఎప్పుడో ఒకసారి ఆలస్యమైంది, ఏదో ఒక పని వలన ఆలస్యమైంది అని అనుకుంటే అలా కాదు. చాలా సందర్భాల్లో మీటింగ్ మధ్యలో కానీ లేకపోతే ఆరాధన అయిపోతున్నప్పుడు కానీ ఆ కుటుంబాలు మందిరాలకు వచ్చినప్పుడు చాలా బాధ కలుగుద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునితో నీకున్నటువంటి సహవాసం, దేవునితో నీకున్నటువంటి సంబంధం, నీవు ఎంతగా దేవునిని ఆరాధిస్తావో, ఎంతగా దేవునిని స్తుతిస్తావో, నీ నోట దేవుని గురించినటువంటి కీర్తన గనుక ఉన్నట్లయితే నీ కుటుంబంలో కూడా దేవుని గురించినటువంటి ఆరాధన స్తుతిధ్వని ఉంటుంది. నీ పిల్లల నోటిలో కూడా దేవుని గురించినటువంటి స్తుతిధ్వని ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పెనిన్నా యొక్క కుటుంబంలో మనం చూస్తున్నట్లయితే పెనిన్నాలో దైవభక్తి కనిపించడం లేదు. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే ఆమె పిల్లల్లో కూడా దైవభక్తి లేనటువంటి పరిస్థితి, ప్రార్థన లేనటువంటి పరిస్థితి. అంతేకాదండి, క్రమశిక్షణ అనేటువంటిది కనిపించడం లేదు వారిలో. ఎప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదో గొడవ, ఇంటిలో నెమ్మది లేనటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో కనబడుతుంది. కానీ ఇక్కడ హన్నా యొక్క కుటుంబంలో చూస్తున్నట్లయితే ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవిస్తున్నారు. సంతోషంగా ఉంటున్నారు, సమాధానంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. దేవుడు వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటూ ఉంటుండగా నీ కుటుంబంలో కూడా దేవుడు అట్టి వాతావరణం, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం నీ ఇంటిలో దేవుడు ఆ నెమ్మది, ఆ శాంతిని, సమాధానమును అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని ప్రజలరా, కుటుంబంలో తల్లి యొక్క పాత్ర, కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర, అది చాలా చాలా ప్రాముఖ్యమైందని మీకు నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కుటుంబాలు వ్రాయబడ్డాయి. ఆ కుటుంబాల్లో అక్కడ భార్య యొక్క స్థానం లేకపోతే తల్లి యొక్క స్థానము మనకు కనిపించడం లేదు. లేకపోతే ఆ తల్లి ఆ కుటుంబంలో ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు. భార్య కుటుంబంలో ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు. అలాంటి కుటుంబాల యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో బైబిల్లో అలాంటి కుటుంబాల గురించి కూడా మనం చదవగలుగుతాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఏలీ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ఏలీకి 2 బిడ్డలు ఉన్నారు. ఒక ఆయన పేరు హోఫిని, ఇంకొక ఆయన పేరు ఫినెహాసులు. వీరిద్దరూ కూడా ఏలీ ప్రవక్త యొక్క కుమారులు. అయితే ఆ పరిశుద్ధ గ్రంథములో అతని భార్య ఎవరో రాయబడలేదండి. ఆ భార్య ఎవరో మనకి తెలియదు. భార్య పేరు కూడా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కాబట్టి ఈ 2 కుమారులు కూడా వారు పెరిగినటువంటి విధానం ఆ కుటుంబంలో మనం చూసినట్లయితే వారిని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, ఆ హోఫిని ఫినెహాసులు ఆ దేవాలయంలో వారు జరిగించినటువంటి కార్యాలు కానివ్వండి, లేకపోతే వారు జీవించినటువంటి విధానం, వారి యొక్క పెరిగినటువంటి విధానం, ఇవన్నీ చూసినట్లయితే చాలా భయంకరంగా దేవునికి వారు వ్యతిరేకంగా వారు బ్రతికినట్లుగా, జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడంటే భయం లేదు వారికి, క్రమశిక్షణ లేదు. ఎందుకు ఆ రీతిగా అనంటే ఆ కుటుంబంలో తల్లి యొక్క పాత్ర కనిపించడం లేదు. తల్లి బిడ్డల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కలిగినదిగా ఉంటుంది కదా. కానీ మరి ఆ కుటుంబంలో తల్లి లేదు కాబట్టే ఆ బిడ్డల విషయంలో సరైనటువంటి బాధ్యత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుచేతనే క్రమశిక్షణ లేకుండా వారి యొక్క ఇష్టానుసారంగా ఆ లోకంలో వారు జీవించినట్లుగా, భయంకరమైనటువంటి పాపము వారు చేసినట్లుగా, దేవుని యొక్క శాపానికి వారు గురైనట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. మరి ఏలీ ప్రవక్తే కదా, మరి అలాంటప్పుడు ఆ పిల్లలు ఎందుకు ఆ విధంగా పెరిగారు? ఎందుకు దేవుడంటే భయం లేదు వారికి? ఎందుకు సరైనటువంటి క్రమశిక్షణ వారిలో లేదు అని అంటే, దేవుని బిడ్డలారా, ఆ కుటుంబ వ్యవస్థ బాగోలేదు.
అక్కడ తల్లి లేదు. వారిని క్రమశిక్షణలో పెంచడానికి, భక్తిలో పెంచడానికి, ప్రార్థనలో పెంచడానికి తల్లి అక్కడ లేనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, అందుకనే తల్లికి దేవుడు అంటున్నాడు, ఆ కుటుంబాన్ని కట్టేటువంటి బాధ్యత దేవుడు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము ద్వారా నువ్వు ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా నువ్వు కుటుంబంలో ఉండాలి. జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవేమీ కూడా కుటుంబంలో కనిపించడం లేదు. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే వారి యొక్క ఇష్టానుసారంగా వారు బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. తల్లే కనుకుంటే ఏం చేస్తుందో తెలుసా? చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి మార్గంలో పెంచుతుంది. తండ్రి అనేకమైనటువంటి పనుల మీద ఉంటాడు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే బయటకు వెళ్తాడు, మరలా సాయంత్రం వస్తాడు. కాబట్టి ఆయన యొక్క బాధ్యతలు ఆయన నిర్వర్తించాలి. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన ఉంటాడు. పురుషుని యొక్క బాధ్యతలు ఉన్నాయి. అయితే ఈ తల్లి యొక్క బాధ్యత మనం చూసినట్లయితే ఆ కుటుంబాన్ని సరైనటువంటి భక్తిలో పెంచడం, ప్రార్థన వాక్యములో పెంచడం. ఆ రీతి గనుక చేసినట్లయితే ఆ కుటుంబము బాగుంటుంది. వారి యొక్క సంతానము దేవుని యందలి భయములో, భక్తిలో వారు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏలి యొక్క కుటుంబంలో అవి కనిపించలేదు. కారణం ఏంటంటే అక్కడ తల్లి స్థానము మనకి కనిపించడం లేదు. ఆ తల్లి కుటుంబంలో లేదు కాబట్టి దాని యొక్క ప్రతిఫలమే ఇదని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చినట్లయితే చాలా భక్తిగా, చాలా ఉన్నతమైనటువంటి రీతిలో సమూయేలును దేవుడు ఆశీర్వదించాడు. ఆ రీతిగానే ఆయన న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. అయితే సమూయేలు తర్వాత మనం చూసినట్లయితే ఆయన బిడ్డల విషయంలో, సమూయేలు చనిపోయిన తర్వాత అతని పిల్లలు వారు న్యాయాధిపతులుగా ఉండి వారు లంచము తీసుకొని న్యాయము తప్పిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు, మరి ఆయన తర్వాత ఆయన పిల్లలు లంచం తీసుకోవడానికి ఏంటండి కారణం? ఎందుకు దేవునికి విరోధముగా జీవించడానికి కారణం ఏంటి? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. వారు లంచం పుచ్చుకోవడానికి కారణం ఏంటి? సమూయేలు ప్రవక్త, కానీ ఆయన కుటుంబంలో భార్యను గురించినటువంటి వివరాలు ఏమీ కూడా మనం చూడం. ఆ పిల్లలకు తల్లి ఎవరో మనకు తెలియదు. ఆ తల్లి స్థానము మనకి కనిపించటం లేదు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలా, క్రైస్తవ కుటుంబంలో తల్లి యొక్క స్థానము చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది, చాలా బాధ్యతలు కలిగినటువంటి స్థానమని మీకు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా కానివ్వండి, ఏ కుటుంబమైనా సరే కానివ్వండి, పిల్లల విషయంలో తల్లి బాధ్యత కలిగిన దానిగా లేకపోతే ఆ పిల్లలు భ్రష్టులైపోతారు సుమా. ఆ పిల్లలు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది సుమా. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. నీ కుటుంబంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో గనుక నీవు పట్టించుకోకపోతే ఈ రోజున అలాంటి కుటుంబాలు ఎన్నో నాశనమైపోయాయి. ఆ కుటుంబంలో ఆ పిల్లలు దారి తప్పిన వారుగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. కారణం ఏంటంటే తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ, దేవుని యొక్క భయము, జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఆమె ఆ కుటుంబంలో లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చిందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, తల్లి మోకరిస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా, నీ కుటుంబము కూడా మోకరించాల్సిందే. తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిందే. తల్లి వాక్యం చదువుతున్నప్పుడు, తల్లి ఆరాధనలో ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఆరాధనలో ఉండాల్సిందే. తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే, పిల్లలు ఒకవేళ బయట ఎక్కడో ఉంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి దేవుని బిడ్డరా, తల్లి కుటుంబంలో నీ యొక్క పాత్ర, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క శ్రద్ధ నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నువ్వు నేర్పిస్తున్నావా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దాని గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోవుడు. చిన్ననాటి నుండి కూడా
తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను దేవుని యందలి భయభక్తులలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ, ప్రార్థనలో నేర్పిస్తూ, ఆ రీతిగా గనుక దేవుని మార్గంలో వారిని పెంచినట్లయితే వారు పెద్దవారైనప్పుడు నీకు వారు మకుటముగా ఉంటారు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటారు. వారు దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి, మార్గము తప్పకుండా దేవునిలో వారు ఉండడానికి దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది. కారణం నీ వల్లనే ఈ రోజున నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనంటే, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని నీకంటే గొప్పవారిగా వారు మార్చబడాలి అనంటే అది నీ చేతిలోనే ఉంది అమ్మా, నీ చేతిలోనే ఉంది. నీ ప్రార్థనను బట్టే, నీ భక్తిని బట్టే నీ కుటుంబము ఆ రీతిగా మార్చబడుతుందనే విషయాన్ని నువ్వు గ్రహించవలసిందిగా ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, లేకపోతే యేసయ్యను కలిగినటువంటి ప్రతి స్త్రీ కూడా ఆమె భక్తిపరురాలుగా ఉండాలి, దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసములో ఉండాలి అని ఆమె కోరుకుంటుంది. అది చాలా మంచిది, అది చాలా గొప్పది. దేవుని కొరకు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే ఉంటారు. అంటే ఆ కుటుంబాన్ని చూసిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఆ కుటుంబము దైవ కుటుంబము, లేకపోతే దైవ భక్తి కలిగినటువంటి కుటుంబము అని, ఆ కుటుంబము నీతిమంతుల కుటుంబము అని, దేవుని బిడ్డలు కలిగినటువంటి కుటుంబము అని ఇట్టే మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క భక్తిని చూసిన వెంటనే మనకు అర్థమైపోద్ది. దేవుని బిడ్డలరా, అటువంటి కుటుంబం చాలా గొప్పది దేవుని దృష్టిలో కూడా. ఎందుకంటే దేవుడు కోరుకునే కుటుంబం అది. దేవుని గురించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, వారు ఉపవాసం చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, క్రమంగా ఆరాధనకు వెళ్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా అన్నీ కూడా వారు చేసేవారుగా ఉంటారు, దైవ సేవకులను ప్రేమించేవారుగా ఉంటారు, దేవునికి దశమ భాగములు ఇచ్చేవారుగా ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మంచిదే. ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో సత్క్రియలు వారు చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యములో మహారాజు అయినటువంటి సొలొమోను ఆయన చెప్పినటువంటి ఒక చక్కని మాట మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి ఆ మాట మీద మన దృష్టిని పెడదాం. జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టును, అయితే మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకును. జ్ఞానము కలిగిన స్త్రీ అనగా దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే స్త్రీ, దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని కలిగినటువంటి స్త్రీ, దేవుని యొక్క సన్నిధితో సహవాసము సంబంధము కలిగినటువంటి స్త్రీ, దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క మందిరముతో దేవునిని స్తుతించే స్త్రీ, ఆరాధించే స్త్రీ, దేవుని యొక్క వాక్యము కలిగిన స్త్రీ, దేవునికి ప్రార్థించే ప్రార్థన వీరురాలు, విశ్వాస వీరురాలు అని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందుకొనుట ద్వారా అవన్నీ కూడా ఆమె కలిగి ఉంటుంది. అలాగే ఆమె కుటుంబ విషయంలో, ఆ కుటుంబాన్ని కట్టుకునేటువంటి విషయంలో తనకు కావలసినటువంటి సమస్త జ్ఞానము కూడా దేవుని యొద్ద నుండి పొందుకుని ఆ రీతిగా కుటుంబాన్ని ముందుకి కొనసాగించేది దేవునిలో. అయితే మూఢురాలు అనేటువంటి మాట ఆమెను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, తన ఇంటిని ఓడబెరుక్కుంటుందంట. ఇలాంటి వారు లేరంటారా చెప్పండి? పేరుకు నువ్వు విశ్వాసివే, అబ్బో నీవు కూడా భక్తిరాలువే, నువ్వు కూడా చర్చికి వెళ్ళేదానివే, నువ్వు కూడా ప్రార్థన చేసేదానివే, అన్నీ ఉన్నాయి. కానీ నీవు ఎవరవు అనంటే ఒకవేళ మూఢురాలేమో. ఒకసారి ఆలోచన చేయి. మూఢురాలేమో, మూర్ఖ స్వభావం. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా, దేవుని బిడ్డరా, ఈ చెవిలో విని ఈ చెవితో మర్చిపోయేవారు లేరంటారా? లేకపోతే ఆ విన్న వాక్య ప్రకారముగా జీవించకుండా, విధేయత చూపెట్టకుండా జీవించేవారు ఏమనాలి వారిని? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంటిని కట్టేటువంటి బాధ్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడని ఇంతవరకు మనం విన్నాం. ఆ స్త్రీ ఏ రీతిగా ఉంటే ఇంటిని కట్టగలుగుతుందో ఇప్పుడు వరకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానం చేసాం. ఆమెనే జ్ఞానము గల స్త్రీ అని చెప్పబడుతుంది. అయితే ఈ భక్తి కలిగినటువంటి స్త్రీ జ్ఞానములో ఎదగడానికి ఆమె అనుక్షణము ప్రయత్నం చేస్తూ ఉండాలి. భక్తి కలిగినటువంటి స్త్రీ ఈ జ్ఞానమును సంపాదించుకోవడానికి, ఇంకా ఉన్నతముగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ వెలుగులోనికి ఆమె వెళ్ళడానికి ఆమె ఇంకా ప్రయత్నము చేస్తూనే ఉండాలి.
ఒక ఇంటిని కట్టగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే స్త్రీకే ఇచ్చాడు. ఈ వాక్యం బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్త వహించాలమ్మా, నీ కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్త కలిగిన దానిగా, అలాగే దేవుని పట్ల ఎంత భక్తి కలిగిన దానిగా నువ్వు ఉండాలో ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతా ఉంది. దీని ద్వారానే నువ్వు జ్ఞానమును సంపాదించుకోవడానికి అవకాశమును దేవుడు కృపను నీకు ఇస్తా ఉన్నాడు. అందుకే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తాం. జ్ఞానము కొదువగలవారు దేవునిని అడగాల. ఇంటిని నువ్వు కాపాడుకోవాలి అనంటే జ్ఞానము కలిగిన దానిగా నువ్వు ఉండాలా. నీ ఇంటిని కట్టుకోవడానికి నీకు కావలసిందేంటి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ఏదైనా సరే ఈ లోకంలో మనం సంపాదించడానికి అవకాశం కలుగుతుంది. చాలామందికి ఏం ఆలోచన వస్తుందంటే డబ్బు ఉండాలని. డబ్బు ఉంటే అబ్బో ఇంటిని కట్టుకోగలమని అని అనుకుంటారు. కానీ ఆ డబ్బును సంపాదించుకోవడానికి కావలసిన తెలివి ఉండాలిగా నీకు. ఏమండి, జ్ఞానము ద్వారా ఆ తెలివితేటలు నీకు వస్తాయి. కాబట్టి ఆ జ్ఞానము కొరకు నీవు దేవునిని అడగాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి స్త్రీ, నీకు దేవుని యొక్క జ్ఞానమును కలిగిన దానిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. జ్ఞానమే గనుక లేకపోతే అటువంటి స్త్రీని ఏమంటారంటే మూఢురాలు. మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకుతుందంట. ఎన్నో కుటుంబాల్లో స్త్రీలకి సరైనటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి జ్ఞానము లేకుండా ఉంది. కాబట్టి వారి పరిస్థితి ఎలాగుందంటే వారు మూఢులైపోతున్నారు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే మూఢుని రోకటిలో వేసి రోలుతో దంచిన వాని మూఢత్వము వానిని విడిచిపెట్టిపోదు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే మూఢత్వము కలిగినటువంటి వారు ఎంత స్టబన్గా వారు ఉంటారో, ఎవరు ఎన్ని చెప్పినా, దేవుని వాక్యము ఎంతగా వారు విన్నా, వాక్యాన్ని చదివినా కూడా వారు తమ యొక్క ప్రవర్తనను, తమ యొక్క మార్గమును వారు మార్చుకోరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఎన్ని చెప్పినా సరే వారి జీవితం కోసం వారు ప్రయాసపడరు. హెచ్చరికలకు వారు లోబడరు. ఎవరైనా సరే ఒక మంచి మాట చెబితే వారు ఇష్టపడరు. నువ్వేంటి నాకు చెప్పేది అనే రీతిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి వినేటువంటి స్వభావం ఉండాలి, లోబడేటువంటి స్వభావం ఉండాలి. కాబట్టి స్త్రీగా జ్ఞానమును నువ్వు సంపాదించుకోవాలే కానీ మూఢురాలుగా నువ్వు ఉండడానికి వీలు లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని సరిచేసుకోవడానికి నీకు కావలసింది జ్ఞానం. నీ భర్తతో మాట్లాడడానికి, నీ పిల్లలకు ఉపదేశించడానికి నీకు కావలసినటువంటి జ్ఞానం నువ్వు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీవు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే నీ కుటుంబము బాగుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీరు వింటుండగా, ఇదిగో ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపండి ప్రభువా. జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కడుతుందని వాక్యంలో సెలవిచ్చావు. అలాగే స్త్రీగా కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద ఉన్నదని వాక్యం బట్టి నాకు అర్థమవుతా ఉంది. ప్రభువా, నేను భక్తిగా ఉంటే, నేను ప్రార్థనాపరురాలుగా ఉంటే, నేను వాక్యము కలిగిన దానిగా ఉంటే నా కుటుంబము కూడా అలాగే జీవిస్తుంది, అలాగే ఉంటుంది. నా బిడ్డలు కూడా నీ మార్గంలో వారు జీవించడానికి, నీకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డరా, ఆశీర్వాదమునకు వారసులుగా వారు ఉండడానికి దేవాని కృప మా మీద ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నాయన నీవు నాతో మాట్లాడండి. ఒక్కసారి యేసయ్య వైపు నువ్వు చూసి, ప్రభువా, నీకు కావలసినటువంటి అవసరత ఏదైతే ఉందో, నీ కొదువ ఏదైతే నీ కుటుంబంలో ఉందో, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీగా, తల్లిగా ఆ కొదువను, అవసరతను ప్రభువుకి నువ్వు చెప్పుకున్నట్లయితే, హన్నా మందిరానికి వెళ్ళి తన కొదువ ఏంటో ప్రభుతో చెప్పింది. కాబట్టి అదే రీతిగా నీ అవసరత ఏంటో ఆ ప్రభుతో నువ్వు మొరపెట్టుకున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా నీ సంఘం ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా నీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడబోతున్నారని నీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. నీ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు ప్రభువా మరొక మారు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అవును తండ్రి, నాయన ఆదాము అవ్వలను ఏ రీతిగానైతే నువ్వు సృష్టించావో, నాయన అవ్వమ్మకు నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత, అయితే మరలా అవిధేయత వలన ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, తద్వారా భూమంతా కూడా శపించబడిపోయినటువంటి పరిస్థితి, దాని యొక్క ప్రతిఫలమే మానవుడు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ప్రభువా, ఇది దాపురించింది నాయన. ఆ తర్వాత మరలా నాయన ఆ తల్లి ద్వారానే, ఆ స్త్రీ ద్వారానే లోకరక్షకునిగా ఈ లోకానికి వచ్చావు అని అంటే, ఆ స్త్రీ పట్ల నీకున్నటువంటి ఆ ప్రణాళిక ఎంత ఉన్నతమైందో ప్రభువా మేము గ్రహించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవ కుటుంబంలో స్త్రీ యొక్క బాధ్యత ఏ రీతిగా ఉండాలో ప్రభువా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. కుటుంబంలో జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉండాలని నాయన, ఆ రీతిగా ఉన్నప్పుడే ఆ కుటుంబము రక్షించబడుతుంది, ఆ కుటుంబము నాయన కట్టబడుతుందని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నాయన. ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను, ప్రతి స్త్రీని నీ చేతుల్లో పెడుతున్నాను. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు ఏమై ఉంటున్నావో ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు మొర్రపెట్టు వారికి, నీకు నిజముగా మొర్రపెట్టు వారికి నీవు సహాయము చేసే దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నాయన తల్లుల యొక్క మొరను వినండి నాయన, వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించి వాటికి జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం నాయన, కుటుంబంలో ఉన్నటువంటి నెమ్మది లేనటువంటి పరిస్థితి, కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పోట్లాటలు, మనస్పర్ధలు, ప్రతికూలమైన పరిస్థితిని యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ కుటుంబంలో నెమ్మది అనుగ్రహించండి, భార్యాభర్తల మధ్య నెమ్మది అనుగ్రహించండి, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అనుగ్రహించండి. అలాగే పిల్లలకు తల్లికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తొలగించిన ఆయన, ఇదిగో తల్లిదండ్రులను నాయన సత్కరించటం, గౌరవించటం, ఘనపరచటం, ప్రేమించటం ఎంత ప్రాముఖ్యమో, తద్వారా ఈ భూమి మీద వారు దీర్ఘాయుష్మంతులగుతారని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా తండ్రి ఆ బిడలకు అట్టి కృపను అనుగ్రహించండి యేసయ్యా. కుటుంబంలో నాయన ఇచ్చినటువంటి ఈ తల్లులందరినీ బట్టి వందనాలు, కుటుంబంలో నాయన స్త్రీ స్థానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారే గనుక లేకపోతే ఈ నాయన మేము ఈ లోకంలో లేము ప్రభువా, కాబట్టి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి తల్లికి మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను, ప్రతి బలహీనతలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అదృశ్యమైన హస్తము వారి యొక్క శిరస్సు మీద ఉండునుగాక, వారి యొక్క చేతి పనులను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలని మీరు దీవించండి యేసయ్యా. ఆ రీతిగా నాయన ఈ కుటుంబాలన్నిటిని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి తల్లికి, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.